గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఇంతకు ముందు మనం వెండి బిందెలు చేసిన వీడియోలో ఈ శారీ అయితే నేను కట్టేసుకున్నాను. అలాగే మళ్ళీ ఈ రోజు పూజ కోసం అయితే కట్టుకున్నాను. ఇప్పుడైతే పూజగా రెడీ అయిపోతున్నాను. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అబౌట్ పూజ దొరుకుతుందనమాట. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. నేను మోస్ట్లీ వీడియో కొంచెం లేట్ అవుతుంది, బట్ 2 డేస్కి ఒకసారి వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అది ఇంకా ఫిక్స్ చేసేద్దాం మనం. సో ఈ మధ్య కొంచెం బిజీ ఉన్నాను, అందువల్ల వీడియో లేట్ అయింది. సో ప్లీజ్ ఇగ్నోర్ దట్. అలాగే ఈరోజు నా లుక్ ఎలా ఉంది, గెట్ రెడీ విత్ మీ అయితే చేసేస్తున్నాను అనమాట. అండ్ కమింగ్ టు హియర్, ఈరోజు పూజ వీడియో అన్నాను కదా, పూజ బుక్ ఎలా చదవాలని చాలామంది చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. బుక్ మొత్తం చదవాలా, ఉన్నదంతా చదివేసేలా, ఇలాగా ఏమేమి చదవాలి, ఎన్ని పేజెస్ మీరు చదవక్కర్లేదు, ఏమేమి చదవాలనేది ఈరోజు నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను. అబ్జర్వ్గా చూడండి, అంటే చాలా కేర్ఫుల్గా చూడండి, మొత్తం డీటెయిల్స్ మీకు ఇందులో దొరుకుతాయి అనమాట. మరి మీరు వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ నుంచి అయితే నేను చెప్పేస్తాను, నేను డెకార్ ఎలా చేశాను, ఎలా చేస్తున్నాను అనేది ఏమీ చెప్పను. పూజ బుక్ ఎలా చదువుకోవాలనేది నేను మొత్తంగా చెప్పేస్తాను. అందులోనే మీకు పూజ ఎలా చేసుకోవాలనేది కూడా ఉంటుందన్నమాట. మరి ఎందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మంది అడుగుతున్నారు వైభవలక్ష్మి బుక్ ఎలా ఉంటుంది, కొంతమందికి కావాలని. ఇక్కడ నేను బుక్ యాడ్ చేస్తున్నాను, చూడండి బుక్ ఎలా ఉంటుంది ఈ స్క్రీన్ పైన. అండ్ ఫస్ట్ 1, 2, 3, 4 పేజీలు మీరు చదవాల్సిన అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ ముందుగా వైభవలక్ష్మి 5వ పేజ్లో వైభవలక్ష్మి పూజా సంకల్పం అని ఉంటుంది. ఈ బుక్ నేను స్పెసిఫిక్గా పెడుతున్నాను, ఈ బుక్నే మీరు తీసేసుకోండి. ఫస్ట్ అయితే మనం భూశుద్ధి చేస్తామన్నమాట. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషేం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షతలు వాసన చూసి ఎడమ వైపు చల్లేసేయాలన్నమాట. తర్వాత మమ అని చెప్పి ప్రాణాయామ 3 సార్లు ఎడమవైపు నుంచి గాలి పీల్చి కుడివైపు వదిలేయడం, కుడివైపు నుంచి గాలి పీల్చి ఎడమవైపు వదిలేయడం, ఈ ప్రాసెస్ చేయాలి. తర్వాత దండం పెట్టుకుని ఆత్మశుద్ధి అపవిత్ర పవిత్రోవా యదవస్థాంగ తోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యంతర శుచి పుండరీకాక్ష 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 అనుకుంటూ ఎడం చేతితో నీళ్లు పట్టుకొని కుడి చేతి బొట్టన వేలుతో మన పైన, అలాగే దేహశుద్ధి అండ్ మన స్థల శుద్ధి, మనం ఏమైతే వాడుతున్నామో పూజా సామాగ్రి వాటి శుద్ధి చేసుకొని పూజ అయితే ప్రారంభించాలి. అప్పుడు ఫస్ట్ మనం ఆచమనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన శుద్ధి అయిపోయింది, దేహ శుద్ధి అయిపోయింది, ఆచమనం చేసుకుంటాము. ఆచమనంలో ఆడవాళ్ళు మనం ఆచమనం చేసుకున్నప్పుడు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. మగవాళ్ళకి మనం ఇస్తున్నాం అనుకోండి, ఓం కేశవాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ. కొంతమంది అడుగుతున్నారు, మగవాళ్ళు చదువుతున్నారు, మేము చేస్తున్నామంటే చాలా మంచిది. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీకు సపోర్ట్ ఇస్తూ మీరు పూజ చేసుకున్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే ఫలితాలు లేవా అంటే ఏం కాదు, మీరు మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. కొన్ని మాకు రావండి, కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని అలా చేసాము ఇలా చేసామంటే ఏమీ తప్పు లేదు, ఏమీ భయపడకండి. చిన్న చిన్న తప్పులు ప్రతి విషయంలోనూ జరుగుతూ ఉంటాయి, అలాగే మన పూజల్లో కూడా జరుగుతూ ఉంటాయి. అస్సలు మీరు భయపడవద్దు, అసలు దాని గురించి పట్టించుకోవద్దు. తప్పులు జరుగుతాయి, ఈ వారం తప్పు జరిగింది, నెక్స్ట్ ఇయర్ అది కరెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ వీక్ అది కరెక్ట్ చేసుకోండి, దట్స్ ఇట్, అంతే. అలాగే ఈ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అయిపోయిన తర్వాత గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, ఈ ఆచమనంకి సంబంధించి ఏ మంత్రాలు ఉంటాయో శ్రీకృష్ణాయ నమః అని మంత్రాలు ఉంటాయి, అది చేసుకుంటే సరిపోతుంది. ప్రాణాయామంలో మీరు చెప్పాను కదా, అక్కడ ఉత్తిష్టంతు భూత పిశాచ తర్వాత ఓం భూం, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ తాపో జ్యోతిరసోమృతం ధమ్మ భూర్భువశ్వరం. మనకి ఏంటంటే వీడియో సరిపోదేమో అని నేను ఫాస్ట్గా చెప్తున్నాను, మీరు ఆపి చూసుకోవచ్చు, మధ్యలో పాజ్ చేసుకొని చూసుకోండి. అలా మీరు అక్కడ ప్రార్థన చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం ప్రాణాయామ చేసేస్తాము, అంతే, అయిపోయింది. అక్కడ సర్వదేవతా ప్రార్థన అని చెప్పి అది అవసరం లేదు. సో మళ్ళీ మనం సంకల్పం మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే మన గోత్రనామాలతో పాటు మన ఇంట్లో వాళ్ళవి గోత్రనామాలు, మనకి ఎవరైతే సపోర్ట్ అందిస్తున్నారో వాళ్ళ గోత్రనామాలు చదివినా తప్పేమీ లేదు. అందరూ కోరుకున్నప్పుడు మనం బాగుంటాం. కాబట్టి ఈ పూజ మనకే వచ్చే ఫలితం మనకే రావాలి అని అనుకోవద్దు. సో అలా చేసుకుంటూ సంకల్పం చెప్పుకోండి. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీత్యర్థం శ్రీ వైభవలక్ష్మీ దేవతాముద్దిశ్య, మనం ఏదైతే అమ్మవారికి పూజ చేస్తున్నామో అది చెప్తామన్నమాట. శుభే శోభన ముహూర్తే అవన్నీ చదువుకుంటూ ఇక్కడ మనకు సంకల్ప మంత్రం ఇదంతా ఉంటుంది. అండ్ మీ గోత్రం, ఫర్ సపోజ్ మా గోత్రం భారద్వాజ గోత్రస్య అనిల్ కృష్ణ నామదేశ్య తద్ధర్మపత్ని సాయి సుధారాణి నామదేశ్య సత్పుత్రికశ్య మిత్రాశ్రీ నామదేశ్య మీరాశ్రీ నామదేశ్య సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఇలా మనకు ఉంటుంది కదా ప్రాసెస్, అదంతా చదువుకొని పసుపుతో గణపతిని చేసి తమలపాకుతో, పసుపుతో గణపతిని మీరు ఒకవేళ చేయలేక మర్చిపోయినా తప్పేమీ కాదు, మీ ఇంట్లో గణపతి చిన్న విగ్రహం ఉన్నా అది కూడా పెట్టుకోవచ్చు. అక్కడ తమలపాకు పై నుంచి ఫస్ట్ గణపతి పూజని ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మన సంకల్పం అయిపోయింది, దేహశుద్ధి అయిపోయింది, ఆత్మశుద్ధి అయిపోయింది, స్థల శుద్ధి అయిపోయింది.
సో ఇప్పుడు మనం గణపతి పూజ స్టార్ట్ చేస్తాం. గణానంతం గణపతిం గం హవమహే కవిం కవీనాం ఉపశ్రవస్తం అని చదవక్కర్లేదు. శుక్లాంబరధరం విష్ణు మీరు అది చదువుకుంటే సరిపోతుంది. అది చదువుకున్న తర్వాత అన్ని మనం ఏదైతే అమ్మవారికి పూజ చేస్తామో అలాగే మన స్వామివారికి కూడా ఫస్ట్ మనం ప్రతీదీ సమర్పించ పాదయోపాద్యం హస్తయో ఆర్ఘ్యం ముఖే ఆచమనీయం ఇలా ప్రతిదీ ఇక్కడంతా మంత్రం లక్ష్మీ గణపతి పూజ అని చెప్పి ఇక్కడంతా ఉంటుంది. సో ఇదంతా గణపతి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్షతలు కొన్ని గణపతి దగ్గర తీసుకొని తలపైన వేసుకొని గణపతిని యథాస్థానంలో జస్ట్ ఇలా కదిపి అక్కడ పెట్టేసేయండి. గణపతి పూజని మనం సమాప్తం చేసేసిన తర్వాత ఇప్పుడు మనం అమ్మవారికి పూజ స్టార్ట్ చేస్తాం. అమ్మవారికి మీకు ఇంతకు ముందు నేను చెప్పాను, లక్ష్మీ గణపతి అన్న అంటే గణపతి, శ్రీచక్రం అన్న చాలా ఇష్టం కాబట్టి గణపతి పూజ అయిపోయింది. మరి శ్రీచక్రానికి స్పెషల్గా పూజ ఏం చేస్తాము అంటే స్పెషల్ పూజ ఏమీ అవసరం లేదు. ఆవాహనం చెప్తాము, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి చెప్తూ అక్షతలు వేస్తూ అలాగే కుంకుమ పూజతో స్టార్ట్ చేస్తాం. కొంచెం కుంకుమ వేసి అలాగే ఇక్కడ మనం వైభవలక్ష్మి పూజని స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో వైభవలక్ష్మి పూజ స్టార్ట్ చేసిన ముందుగా కలశంని మనం ప్రతిష్ఠిస్తాం కాబట్టి కలశ స్థాపన అని చెప్పి అమ్మవారికి ఇప్పుడు బంగారం కానీ అందులో మనం ఆల్రెడీ కలశం స్థాపించేసాం కాబట్టి కలశం పైన ప్రాణ ప్రతిష్ఠ చేస్తామన్నమాట. ఈ ప్రాణ ప్రతిష్ఠకి ఇక్కడ అంగన్యాసం హృదయన్యాసం ఇలా అవన్నీ ఉంటాయి. అవేమీ అవసరం లేదు, మీరు చదవాల్సిన అవసరం పడదు. సో అస్యశ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషి ఋగ్వజస్సామ దద్దర్వనాని చందాంసి ప్రాణశక్తి పరదేవత హ్రాం బీజం హ్రీం శక్తి క్రోం క్రీలకం శ్రీ వైభవలక్ష్మి ప్రాణ ప్రతిష్ఠ జపే వినియోగ అంటే అమ్మవారిని ఇక్కడ కలశంలోకి బ్రహ్మ విష్ణు మహేశ్వర సమేతస్య మనం ఇక్కడ ఆరాధన అయితే చేసేసాం. సో కలశం ఇక్కడ ఆ మంత్రం అయితే సరిపోతుంది, అంతకు మించి ఇంకా మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. అండ్ అమ్మవారికి ధ్యానం ఇక్కడ మెయిన్. అమ్మవారిని ఇప్పుడు ఆవాహనం చెప్తున్నాం. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిం వందే ముకుంద ప్రియం ఇలాగా చదువుతూ అమ్మవారిని ఆవాహనం చెప్తున్నాం. ఇక్కడ ఆవాహనంలో సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా ఆవాహయామి శ్రీ వైభవలక్ష్మీదేవ్యే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. సో అమ్మవారికి ఇక్కడ ఆవాహనం చెప్పేశాం. సో ప్రతిదీ చదవాల్సిన పని లేదండి. ఇక్కడ మీరు చూడండి, ధ్యానం దగ్గర పద్మాంగి పద్మజ పద్మా పద్మేసి పద్మవాసిని పద్మపత్ర విశాలాక్షి పాతుమాం శ్రీ పరమాసద శ్రీ వైభవలక్ష్మీదేవ్యే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అలాగే కింద మంత్రం ఏదైతే ఉందో మమ అని చెప్పి మను అని చెప్పి పై మంత్రం ఒకటి ఉంటుంది, కింద మంత్రం ఒకటి ఉంటుంది. కింద మంత్రం చదివితే సరిపోతుంది అనమాట. ఏహి దేవి గృహానేదం రత్నసింహాసనం శుభం చంద్రకాంత మణిస్తంభం సౌవర్ణం సర్వసుందరం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః రత్నసింహాసనం సమర్పయామి అంటే అక్షతలు వేస్తాం. అలాగే ప్రతిదీ చూడండి, ఇక్కడ శ్లోకం అనేది ఉందో శ్లోకం మాత్రమే చదవండి. ఈసాది దేవ సంసేవ్యే భవే పాద్యం సుప్రదే గంగాది సరితానితం సంగృహణ సురేశ్వరి శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః పాదయోపాద్యం సమర్పయామి అంటే అమ్మవారికి వాటర్ సమర్పిస్తాము. ఆ వాటర్ ఇలా చూపించి అమ్మవారిని కింద వేసేస్తాం అనమాట, ముఖం మీద విసిరేయము. వాణీంద్రాణి ముఖాసేవ్య దేవదేవేశ వందితే గృహానాగ్యం మయా దత్తం విష్ణుదేవి నమోస్తుతే శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అమ్మవారికి మరలా నీరు సమర్పిస్తాము. శ్రీమూర్తి స్మిత మందారే సర్వభక్తాభివందితే గృహానాచమనం దేవి మయా దత్తం మహేశ్వరి శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః శుద్ధ ఆచమనీయం అమ్మవారికి శుద్ధాచమనం సమర్పిస్తాం. పంచామృత స్నానం, పంచామృతం మనం కలిపినా పర్వాలేదు, అలాగే లేనప్పుడు వాటర్ను మాత్రం సమర్పించిన పర్వాలేదు అనమాట. పంచామృతం ఏంటంటే మనం ఏదైనా పానకం కానీ పెరుగు కానీ పాలు కానీ కలిపినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. పంచామృత స్నానం హత్యాది పాప సమనే హరిదస్వాది వందితే సువర్ణ కలసా నీతై సీతై స్నాహి శుభై రజ్వలై. సో అమ్మవారికి ఇక్కడ శుద్ధోదక స్నానం సమర్పయామి అని సమర్పిస్తున్నాం. సకార రూపి సర్వేసి సర్వహంత్రి సనాతని సౌవర్ణాంచల సంయుక్తం వస్త్రయుగ్మం చ ధారయ. స్నానం అయిపోయింది, అమ్మవారికి ఇప్పుడు బట్టలు సమర్పిస్తున్నాం. మనం కలసం పైన పెట్టిన జాకెట్ ముక్క కానీ పక్కనే చూపిస్తున్న జాకెట్ ముక్క పైన కానీ అక్షతలు వేసి అమ్మవారికి వస్త్రయుగ్మం సమర్పయామి, లేదు అంటే అక్షతలైనా వేసి సమర్పిస్తాము. కకారాఖ్యే కమాలాఖ్యే కామితార్థప్రదాయిని భూషణాన్ని స్వీకృష్వ మయా దత్తాని హేరమే శ్రీ వైభవలక్ష్మీదేవి నమః సమస్త దివ్య భరణాధికం సమర్పయామి అంటే అమ్మవారికి మనం ఏదైనా చిన్నగా కానీ ఒక లేకపోతే అక్షతలైనా వేయచ్చు, లేకపోతే తప్పేమీ లేదు. మనం ఆల్రెడీ అందులో బంగారం కానీ వెండి కానీ వేస్తున్నాము.
అది అమ్మవారికి చూపిస్తున్నట్టే అలా కలశంలో వేస్తున్నాం. అలాగే అమ్మవారికి ఏదైనా చిన్న వస్తువు మన దగ్గర ఉన్నది కానీ వేసి అమ్మవారికి అది చూపిస్తామన్నమాట. కర్పూరాగుల సంయుక్తం కస్తూరి రోచనాన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః. గంధం సమర్పయామి. గంధం వేస్తున్నాం, ఒక పువ్వుతో గంధం తీసి వేస్తాము. విష్ణుపత్ని విశ్వరాజ్ఞి లయస్థిత్యుధ్వరేశ్వరి సువర్ణ నక్షతాన్ దేవి గృహాన కరుణాకరి. శ్రీ వైభవలక్ష్మీ దేవి అయిన నవరత్న ఖచ్చిత కిరీటాదికాన్ సమర్పయామి. ఇక్కడ కూడా అమ్మవారికి మనం ఏమైతే చూపిస్తున్నామో పొడులతో వస్తువులు కానీ ఏ వస్తువులైనా ఆభరణాలను చూపిస్తామన్నమాట. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్ధిపుత్రికే. శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః. అక్షతాన్ సమర్పయామి. క్షీరసాగర సంభూతం ఇందిరాం ఇందు సోదరి కుందమందార పుష్పాదీన్ గృహాన జగదీశ్వరి. శ్రీ వైభవలక్ష్మీదేవి నమః. పుష్పాంజలిని సమర్పయామి. ప్రతి పూజలో ఏ శివునికి కానీ అమ్మవారికి కానీ ఎనీ అయ్యవారికి కానీ ఏ పూజ అయినా కూడా ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. ఇవి మనం సమర్పించాలి. సమర్పించిన తర్వాత అమ్మవారికి ప్రతి అధాంగ పూజ, అమ్మవారికి అంగానికి పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళికి మనం వెళ్తామన్నమాట. ఇక్కడ అధాంగ పూజ అని చెప్పి ఒకటి ఉంటుంది చూడండి. బుక్ని మీరు ప్రాపర్గా చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇవి మాత్రం చదివితే మీరు సరిపోతుంది. బుక్ అంతా చదవాల్సిన పని లేదు. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అధాంగ పూజలో ఓం చంచలాయ నమః పాదవ పూజయామి, ఓం చపలాయ నమః జానుని పూజయామి, ఓం పీతాంబరాయ నమః ఊరుం పూజయామి, ఓం కమలవాసిన్య నమః కటిం పూజయామి, ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, ఓం లలితాయ నమః భుజాన్ పూజయామి, ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి, ఓం శ్రీయాయ నమః ఓష్టౌ పూజయామి, ఓం సునాసికాయ నమః నాసికాద్వయం పూజయామి, ఓం సునేత్రే నమః నేత్రౌ పూజయామి, ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి, ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి, ఓం మహాలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి, ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః సర్వాంగ పూజాం సమర్పయామి. అమ్మవారికి అధాంగ పూజ, అంగానికి పూజ చేస్తూ ఏ దేవుడికైనా చెప్తున్నాను కదా, ఇవన్నీ కామన్ థింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ శ్రీ వైభవలక్ష్మీ దేవత అష్టోత్తర శతనామావళి పూజ. లక్ష్మీదేవికైనా వైభవలక్ష్మికైనా ఏ లక్ష్మీదేవికైనా మన అష్టలక్ష్మిలో ఏ లక్ష్మీమాతకైనా ఒక్కటే అధాంగ పూజ, అష్టోత్తర శతనామావళి అధాంగ పూజ ఒకేలా ఉంటాయి అన్నమాట. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహిత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం వాద్యాయ నమః. సో ఇలా మనకి సేమ్ ఉంటాయి అనమాట. లక్ష్మీదేవికి ఒకటే అష్టోత్తర శతనామాలు 108 నామాలని మనం మీకు ఇష్టమైన పువ్వులతో, మీకు ఇష్టమైన అక్షతలతో, మీకు ఇష్టమైన కుంకుమతో ఇలా ఎలా అయినా పూజ చేసుకోండి. అధాంగ పూజకు వచ్చేసరికి శ్రీచక్రానికి కుంకుమ పూజ చేయండి, పసుపు కుంకుమ పూజ. అలాగే శ్రీచక్రం మా దగ్గర లేదు అనుకుంటే చిన్న విగ్రహం అమ్మవారి విగ్రహానికి పెట్టుకుని ఆ విగ్రహానికి పూజ చేయండి. సో లక్ష్మీదేవి అదే విగ్రహాన్ని మళ్ళీ మీరు మీ బీరువాలో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. అష్టోత్తరాలు అయిపోయాయి. మనకి ప్రతి పూజలో కథ లేకపోతే షోడశోపచార పూజ, మనకి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ధూపం, దీపం, అలాగే తాంబూలం ఇవన్నీ సమర్పించేస్తాము, నైవేద్యం అండ్ నీరాజనం. కానీ ఇక్కడ మనకి అమ్మవారి కథ ఉంటుంది కాబట్టి స్పెషల్గా మనం ఇప్పుడు కథ చదువుతాం. కథ చదివిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పిద్దాం అనమాట. ఇప్పుడు కథ ఏంటంటే ఇక్కడ మనకి బుక్లో డీటెయిల్డ్గా 15వ పేజీలో మనకి ఇదంతా అయిపోయిన తర్వాత వైభవలక్ష్మి వ్రత కథ మాత్రం మొత్తంగా చదవాలండి. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ప్రాణనాథ భూలోకములందరూ మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపిలేని శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు. ఇదంతా కథ చదువుతాం. వైభవలక్ష్మి ప్రాదుర్భావం కూడా చదువుతాం అనమాట. ప్రాదుర్భావం అంటే పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తప్పించాడు. అందుకు మెచ్చిన అంబ మునికి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంది ఇది అనమాట. సంద్రము నుండి వైభవలక్ష్మి పునరావిర్భావము. ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువుని ఆశ్రయించాడు. భార్యావిరహ తప్తుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వల్లనే పునః లక్ష్మి కలుగుతుందని చెప్పాడు. అదే అనమాట వైభవలక్ష్మి కొల్హాపురం ఎగుట. సర్వైశ్వర్య ప్రదాయిని అగు ఈ తల్లి మహా అభిమాని. ఆమె యందు రవ్వంత అపచారం జరిగినా మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను. పూర్వం త్రిమూర్తుల్లో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు. ఇది వైభవలక్ష్మి కొల్హాపురం ఎగుట. శీల సుశీల గుణశీల విశాల కదా. ఇక్కడ మనకి అమ్మవారి తాలూకా పూర్తి వైభవం మనకు అర్థమవుతుంది. ఈ శీల సుశీల గుణశీల విశాల 4 అక్కా చెల్లెల కథ అయితే మనం కంపల్సరీగా చదవాలన్నమాట. పార్వతీ భక్త సులభ అత్యంత కరుణామయ్యి అయిన ఆ తల్లి లీల ఎన్ని చెప్పినా తనివి తీరు. ఉదాహరణకు కథ చెబుతాను విను. చాలా కాలం పూర్వం ప్రతిష్టానపురంలో శీల సుశీల గుణశీల విశాల 4 అక్కా చెల్లెలు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన 4 కూడా కన్నెలకు ఉన్న ఊరిలోనే ఉన్నతం సంజతులైన యువకులతో వివాహాలు జరిగా ఇలా ఈ కథ అంతా కంటిన్యూ అవుతుంది. వారికి వృద్ధ స్త్రీ రూపంలో అమ్మవారు స్వయంగా వచ్చి కథ చెప్పండి అని వ్రతం చేయండి అని కథ చెప్పడం, అలాగే ఈ కథ తాలూకా వైభవం ఏంటి అని అమ్మవారు వాళ్ళకి స్వయంగా నేర్పించి ఈ వ్రతం చేసుకోండి అని చెప్పడం. యత్ర భ్యాగత దాస్యమాన చరణ ప్రక్షాళనం భోజనం
సత్సేవ పితృదేవతార్చనిది సత్యం గవాం పాలనం ధాన్యానామపి సంగ్రోహ సకలః శ్రీమత్స్వరూప ప్రియ దృష్టిధర్మ విధౌ వసామి సతతం తత్రేత రాణిష్ఫల. అంటే ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యుతులకు దాసుల వలె ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాదులను ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట దేవతలు సదా అర్చించబడుతూ ఉంటారో, ఏ ఇంట అసత్యం పలకరో, ఏ ఇంట గోపూజ జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట ధాన్యం దానం జరుగుతుందో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో నేను సుస్థిరినై ఉంటానని అమ్మవారే స్వయంగా చెప్పిన ఈ శ్లోకం ఏదైతే ఉందో, కాబట్టి ప్రతి ఒక్కరూ సదాచారాన్ని సౌశీల్యాన్ని పాటించాలి. ముఖ్యంగా ఈ పూజలో చేయాల్సింది మనం ఎంత నిర్మలంగా నిస్సంకోచంగా అలాగే నిర్మలమైన మనస్సుతో ఉంటామో అదే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పూజలో ఏం పెట్టాము, ఏం చేసాము, ఇదంతా అది మన ఏదైతే నయనానందం కోసం అలాగే మన యాంబియన్స్ కోసం, మనం చూడ్డానికి చాలా బాగుంది, అమ్మవారికి ఇలా చేసుకున్నాం, ఎన్ని పూలు పెట్టుకున్నాం, ఇలా చాలా సంతోషంగా అనిపించింది, ఇదంతా అమ్మవారి కోసం మన కోసం. అలాగే ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన మనసులో ఎటువంటి సంకోచాలు అంటే చాలామంది భయపడుతూ చేస్తూ ఉంటారు. భయపడకండి, అందులో భయపడాల్సిన నెసెసిటీయే లేదు. మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి, నిర్మలమైన మనస్సుతో ఉండండి. వాళ్ళు బాగోవద్దు వీళ్ళు బాగోవద్దు అనుకుంటే మనం ఎప్పటికీ బాగోము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఉండి మీరు పూజ చేసుకుంటే డెఫినెట్గా మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలుచుని కూర్చుని అమ్మవారు మీ ఇంట్లో సుస్థిరంగా ఉంటారు అని ఆవిడే స్వయంగా చెప్పారు. కాబట్టి మిగతా అన్ని ప్రతీది చేసేయాలా అంటే అన్నీ చేయలేము, కొన్ని మాత్రం మనం మెయిన్ చేయాల్సింది నిర్మలమైన మనసుతో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే నేను మీకు ఈ వైభవలక్ష్మి వ్రత విధానం ద్వారా చెప్పాలనుకున్నాను. బుక్ విషయానికి వస్తే ఇదనమాట. ధూపం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ధూపం, అందుకనే చాలామంది ముందుగా మనకి ఏమంటే అగరబత్తులు, ఆ ఫ్రాగ్రెన్స్ రావాలి, ఆ యాంబియన్స్ రావాలని వెలిగిస్తారు. దానిలో తప్పేమీ లేదు. బట్ మీకు ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు లాస్ట్లో ధూపం చూపించవచ్చు అమ్మవారికి. సో అయ్యవారికైనా క్షీరోత్తుంగ తరంగజే శ్రీ విష్ణు వక్షస్థలస్థితే ధూపం గృహాన కమలే పాపం నాశయ పాహిమాం. శ్రీ వైభవలక్ష్మీదేవి నమః ధూపమాగ్రాపయామి. ఆర్ధ్రం పుష్కరిణీం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాహవం సర్వలోక ప్రాణరూప జగదైక ప్రకాశిక దీపం గృహాన దేవేసి భక్తాత్ ప్రజ్వలితిమయ. శ్రీ వైభవలక్ష్మీదేవి నమః దీపం సమర్పయామి. అమ్మవారికి దీపం మీద కొంచెం అక్షతలు వేసి దీపం సమర్పయామి అని చెప్తాం. అలాగే ఇక్కడ నైవేద్యం మంత్రం రాకపోయినా మనందరికీ గాయత్రి మంత్రం తెలుసు కాబట్టి ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణవసి సర్వతిస్య సర్వాంగ సౌందర్యాలిబ్ధ విభ్రమే కాళే కల్పిత నైవేద్యం త్వం గృహాణమయార్పితం. శ్రీ వైభవలక్ష్మీ దేవతాయై నమః గుడసకలవసర నివేదనం నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహం అపానాయ స్వాహం వ్యానాయ స్వాహం ఉదానాయ స్వాహం సమానాయ స్వాహ మధ్య వాణీం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరోపోసానం సమర్పయామి. హస్తౌ వృక్షాలయామి పాదౌ వృక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి ఇలా నైవేద్యం చూపించి ఈ మంత్రం చదువుకుంటే ఇక్కడ అన్నీ మీకు ఉంటాయండి, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. బుక్లో ఇవి మాత్రం చదివితే సరిపోతుంది. రాగిని రాగాకృత్ రాగా రాగేసి రాగలోలుపే త్వాం గృహాణ మహాదేవి తాంబూలం వక్త్రరాగినం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి. శుద్ధ జ్యోతి మోక్ష జ్యోతి పరజ్యోతి పరాత్మికే పరంజ్యోతి నీరాజనం గృహానేదం పరంజ్యోతిం శుభప్రం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతిచ్చేసి వాటర్ ఇలా చల్లేసి దాన్ని శుద్ధ ఆచమనీయం అంట. సర్వమంత్రప్రదే దేవి సర్వమంత్రాతరాత్మికే మంత్రపుష్పం గృహానేదం సర్వమంత్రనిమంత్రణి శ్రీ వైభవలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి. కామరూపి మంత్రపుష్పం అంటే తెలుసు కదా, మనం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కడ పెట్టచ్చు, అలాగే తిరిగి కూడా పెట్టచ్చు. కామరూపీ కామదాయి సర్వలోకైక కామనే పరిభ్రామిత సర్వాండే స్వీకృషే ప్రదక్షిణాన్ శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సో ఇక్కడ అమ్మవారికి మనం అనేన సమయాకృత షోడశోపచార పూజనేన భగవతీ సర్వాత్మికా శ్రీ వైభవలక్ష్మీ దేవత సుప్రీత సుప్రసన్నా వరదః భవతు. శ్రీ వైభవలక్ష్మీ ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇక్కడ అమ్మవారి దగ్గర అక్షతలు తీసుకొని తలపై చల్లుకొని, మా తల్లి తప్పులు ఏమైనా ఉంటే క్షమించు, ఇంతవరకు నీ పూజని నా యథాశక్తి నా శక్తి కొలది నీకు సమర్పించుకున్నాను, ఇక్కడ తప్పులుంటే క్షమించు తల్లి అని చెప్పి ఇక్కడ అమ్మవారిని దండం పెట్టుకొని
అలాగే నేను ప్రతి వారం అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుతాము. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి. ఒక్కో బుక్లో ఒక్కోలా ఉంటాయన్నమాట లిరిక్స్. ఎలా ఉన్నా చదివేసేయండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణమందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. గైస్, ఇలా స్తోత్రాలు చదువుకున్న తర్వాత ఇలా మన పూజ కంప్లీట్ అవుతుంది. అమ్మవారికి తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరుకోవాలి. మన శక్తి కొలది ఇన్ని వారాల పాటు నీ పూజ చేస్తున్నానమ్మా, శక్తిని ప్రసాదించు. అలాగే చాలామంది చాలా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. కలసం ఎలా పెట్టాలా, రోజువారీ మార్చాలా? ప్రతి వీకు కలసం పెట్టుకోవాలండి. ప్రతి వీకు కొత్త కలసాన్నే పెట్టుకోవాలి. ఆ కలసంలోని నీళ్లు నేను వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను, మళ్ళీ క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. కలసంలోని నీళ్లు దాంపత్యం కోరేవాళ్ళు మొత్తం వాళ్ళిద్దరు దంపతులు మాత్రమే అనుకూల దాంపత్యాది కోరేవాళ్ళు ఆ నీళ్లు తాము మాత్రమే స్వీకరించాలి. అలాగే సంతానం కోరుకునే వాళ్ళు తులసి చెట్టు మొదలైన మంచి పూల చెట్లు మొదల్లో వేయాలి. ఇలా ఉంటుంది. సో చిన్న వాటర్ని జస్ట్ మీరు ఇలా నోటికి టచ్ చేసి చిన్నది వేసుకొని మిగతా అంతా మంచి పూల చెట్ల మొదల్లో వేసేసేయాలన్నమాట. ఇలా కలసాన్ని ప్రతి వారం మార్చుకోవాలి. కొబ్బరికాయని గంగలో కలిపేసేయాలి. మామూలు ప్రసాదంగా కొట్టిన కొబ్బరికాయని మీరు తినొచ్చు. ఇలా చాలా విషయాలు ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. ఫస్ట్ వీడియోస్లో అన్ని డీటెయిల్స్ చెప్పాను. అండ్ ఇక్కడ నేను ప్రసాదం తింటున్నాను. చాలామంది షార్ట్ పెట్టినప్పుడు కామెంట్ పెట్టారు, ప్రసాదం అలా కప్పులో తినొద్దక్క. ఇలాంటి కప్పులు 10 ఉన్నాయండి. మేము ప్రసాదం తినడానికి కొన్ని వాడుతూ ఉంటాం అనమాట. అలాగే చైర్లో కూర్చోకూడదు, కింద కూర్చోవాలంటే నేను గత 18 సంవత్సరాలుగా చేస్తున్నాను. మనం మంచం పైన కూర్చోవద్దు, కానీ చైర్లో కూర్చోవచ్చు, తప్పేమీ కాదనమాట. అండ్ అక్కడ అలాగే దివాన్ పైన కూర్చున్నాను. అక్కడ దేవుడు కింద ఉన్నారంటే ద్వారం ఉన్న తర్వాత దేవుడు కింద ఉన్న పైన పర్వాలేదండి, మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. ద్వారం లేదు అంటే మనం హాల్లో పెట్టుకున్నట్లయితే మనం పైన కూర్చోకూడదు. ఇలా కొన్ని పాటిస్తూ ఉండాలి. కొన్ని నియమాలు ఉంటాయి, తప్పేమీ లేదు. మీరు ఏమైనా ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. నేను నెగిటివ్గా అయితే తీసుకోను, నాకు తెలిసింది నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రోజంతా ఉపవాసం ఉన్నాక ప్రసాదం చాలా బాగుంటుంది. సో మరిన్ని కొత్త కంటెంట్తో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సో కలిసేద్దాం. సీజన్ నెక్స్ట్ లో. బై, సబ్స్క్రైబ్.